నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. డయాబెటీస్ ఎన్ని రకాలు, డయాబెటీస్ తో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, డయాబెటీస్ ను అదుపు చేసేందుకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, హోమియోలో ఎలాంటి వైద్యం అందుబాటులో ఉందో తెలుసుకుందాం. డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ సురేష్ బుద్ధ గారు మనతో పాటు ఉన్నారు. సో డాక్టర్ తో మీరు కూడా మాట్లాడాలి అంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మందిలో డయాబెటీస్ చాలా కామన్ డిసీజ్గా అయిపోయింది సార్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరిలోనే చూస్తున్నాం. ఏంటి సార్ కారణం ఏంటి అసలు? అంటే డయాబెటీస్ అనేది ఈ మధ్యకాలంలో చాలా కామన్గా, అంటే ప్రతి ఫ్యామిలీలో కూడాను ఇద్దరు ముగ్గురు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు అది. సో ఎందుకంటే అంత ఎక్కువగా ప్రబలినటువంటి డిజార్డర్ అండి ఇది. యాక్చువల్గా ఇది ఒక మనం డిసీజ్ కామన్గా అనుకునేది కానీ, బట్ ఇది ఒక డిజార్డర్. అంటే మన బాడీలో రెగ్యులర్గా నడిచేటటువంటి ఆర్డర్గా వెళ్ళేటటువంటి ఒక సిస్టమ్ అనేది పూర్తిగా డిస్టర్బ్ అవడం వల్ల మనకి బ్లడ్లో ఉండేటటువంటి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి అధికమైపోవడం జరుగుతూ ఉంటుంది. మనం తినేటటువంటి ఫుడ్ డైజెస్ట్ అయిన తర్వాత ఏర్పడినటువంటి గ్లూకోజ్ అనేది రక్తంలోకి వచ్చిన తర్వాత ఆ రక్తం నుంచి మిగతా బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా, అన్ని సెల్స్ కూడా పంపించే విధానము ఇన్సులిన్ అనేటటువంటి ఒక హార్మోన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఇన్సులిన్ అనేటటువంటి హార్మోన్ సక్రమమైన విధానంలో మన బాడీలో రిలీజ్ అవ్వాలి. అది కూడా పొట్టలో ఉన్నటువంటి ప్యాంక్రియాస్లో ఉన్నటువంటి బీటా సెల్స్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ రిలీజ్ అయ్యేటటువంటి ఇన్సులిన్ అనేది సరిగ్గా పనిచేయకపోవడం కానీ, లేదంటే రిలీజ్ అవ్వడం పూర్తిగా లోపించడం కానీ జరిగినప్పుడు ఈ షుగర్ని క్యారీ చేసేటటువంటి పదార్థం అనేది ఉండదు. కాబట్టి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి అధికం అవడం జరుగుతూ ఉంటాయి. సో నార్మల్ కన్నా అధికంగా షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉండడాన్ని మనం షుగర్ వ్యాధి, డయాబెటీస్, మధుమేహం ఇట్లా చాలా రకాలుగా పిలుస్తూ ఉంటామండి. సో ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఇన్సులిన్ అనేటటువంటి హార్మోన్ లోపము అనేటటువంటిది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇన్సులిన్ హార్మోన్ లోపం అనేది ఎందుకు వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్గా ఆలోచించాలి. అంటే ఇది ఒకటి జన్యుపరమైనటువంటి కండిషన్స్, అంటే హెరిడిటరీగా వంశపారంపర్యంగా ఉండొచ్చు. రెండవది ఏంటంటే మన యొక్క లైఫ్ స్టైల్, ప్రతి మనిషి యొక్క ఇండివిజువల్ లైఫ్ స్టైల్ మీద ఈ యొక్క డిజార్డర్ అనేది ఆధారపడి ఉంటుంది. మన లైఫ్ స్టైల్లో మనం తీసుకునే ప్రతి ఒడిదొడుకు కూడాను దీనికి దారితీసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అతి ముఖ్యంగా మెంటల్ టెన్షన్స్ అనేవి, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న, స్ట్రెస్ని ఎక్కువ కాలం క్యారీ చేస్తూ దాని అధీనంలోకి మనం వెళ్ళిపోయి పూర్తిగా స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా మన మైండ్ తీసుకునే దానికన్నా ఎక్కువగా మనం స్ట్రెస్ తీసుకుంటూ ఉంటే గనక హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా మనకి వంశపారంపర్యంగా ఉన్నటువంటి బాడీకి టెండెన్సీస్ కొన్ని ఉంటాయి, మనకు పుట్టుకతోనే వచ్చేటువంటి టెండెన్సీస్ కొన్ని ఉంటాయి. అందులో డయాబెటీస్ ఒక టెండెన్సీ కనుక ఉంటే కనుక తొందరగా అది బయటపడే అవకాశం అనేది ఉంటుంది. కొంతమందిలో వంశపారంపర్యంగా తెలియదు, వాళ్ళకి అంటే ఉందా లేదని తెలియదు, వాళ్ళకి తెలిసినంత వరకు ఉండకపోవచ్చు, కానీ వీళ్ళలో ఆ యొక్క ఎఫెక్ట్స్ అనేవి, ఆ డిజార్డర్ అనేది వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అతి ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ హార్మోన్ లోపం అనేది చాలా ఇంపార్టెంట్ రూట్ కాజ్గా చెప్తామండి. వీటితో పాటుగా మన యొక్క లైఫ్ స్టైల్ ఇందాక చెప్పినట్టు స్ట్రెస్ ఫ్యాక్టర్స్తో పాటుగా కొంతమంది సెడెంటరీ హ్యాబిట్స్ ఎక్కువగా అలవాటు పడి ఉంటారు. లేజీగా ఉండడం, బాగా అంటే పని ఎక్కువగా శారీరక శ్రమ లేకుండా ఉండేటటువంటి వాళ్ళు, అధిక బరువు ఉండేటటువంటి వాళ్ళు, లేదంటే వేరే అదర్ డిసీజెస్ లైక్ ఏదైనా అంటే వేరే అదర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళలో ఈ యొక్క డయాబెటీస్ అనేది అధికంగా కనిపించే అవకాశాలు మనం చూస్తూ ఉంటామండి. ఎస్ డాక్టర్, అయితే డయాబెటీస్ కొన్ని రకాలుగా చెప్తూ ఉంటారు కదా, అసలు డయాబెటీస్ ఎన్ని రకాలు డాక్టర్? అంటే డయాబెటీస్లో ముఖ్యంగా చెప్పాలంటే 3 రకాలుగా చెప్తామండి. అందులో టైప్ 1, టైప్ 2 అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. సో డయాబెటీస్లో అంటే ఇక్కడ డయాబెటీస్ మెలిటస్ అనేది షుగర్కి సంబంధించినటువంటి డిసీజ్ అండి. డయాబెటీస్ ఇన్సిపిడిస్ అని ఇంకోటి ఉంటుంది, అందులో కూడా లక్షణాలు ఉంటాయి కానీ షుగర్ లెవెల్స్ అయితే ఎక్కువ అవ్వు. అది కూడా వేరే హార్మోన్ యొక్క లోపం వల్ల జరుగుతూ ఉంటుంది. కానీ ఇది డయాబెటీస్ మెలిటస్లో ముఖ్యంగా మనం చెప్పుకునేవి ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ మెలిటస్, టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అనేది. సో టైప్ 1 డయాబెటీస్ మెలిటస్ అంటే దీనిని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్ అంటాం, IDDM అని. సో ఇందులో పేరులోనే ఉన్నట్టు విధంగా ఇన్సులిన్ యొక్క డిపెండెన్సీలోకి బాడీ అనేది ఉంటుంది. దాని అర్థం ఏంటంటే మనకి బాడీలో ఇన్సులిన్ సెక్రీషన్ అనేది పూర్తిగా రాదు. సో దీనికి కారణం ఏంటి? ఇన్సులిన్ సెక్రీట్ చేసేటటువంటి సెల్స్ అనేవి డ్యామేజ్ అవడం జరుగుతుంది. సో డిస్ట్రక్షన్ ఆఫ్ ది ఐలెట్స్ ఆఫ్ ది లాంగ్ర్హాన్స్ అనేది, అంటే ప్యాంక్రియాస్లో ఉండే బీటా సెల్స్లో ఉండే ఐలెట్స్ ఆఫ్ ది లాంగ్ర్హాన్స్ అనే సెల్స్ అనేవి
పూర్తిగా డ్యామేజ్ అవడం జరుగుతూ ఉంటాయి. సో వాటి నుంచి ఇన్సులిన్ సెక్రేషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి అవి డ్యామేజ్ అవడం వల్ల ఇన్సులిన్ సెక్రేషన్ జరిగే అవకాశం పూర్తిగా ఉండదు. అలాంటప్పుడు బయట నుంచి ఇన్సులిన్ అడ్మినిస్టర్ చేయాల్సిన అవసరం పడుతుంది. సో ఇది ముఖ్యంగా ఏంటంటే చిన్న వయసులోనే బయటపడుతుందండి. చైల్డ్హుడ్ పుట్టినప్పటి నుంచి కానీ టీనేజ్ వరకు, టీనేజ్ ఇంచుమించుగా టీనేజ్ దాటినంత వరకు కూడా మనకు కనిపించే అవకాశం అనేది ఉంటుంది. సో దీన్ని ఇంకొక రకంగా కూడా మనం జువెనైల్ డయాబెటీస్ అని కూడా అంటాం. సో పుట్టుకతో వచ్చేటటువంటి డయాబెటీస్ అనేది కొంతమంది పిల్లల్లో మనం చూస్తాం. పుట్టిన మేబీ 1 year లోపలనే షుగర్ బయటపడుతూ ఉంటుంది. కొంతమంది పుట్టిన తర్వాత షుగర్ బయటపడుతూ ఉంటుంది. చాలా కొంచెం రేర్గా ఉండొచ్చు కానీ బట్ ఇలాంటివన్నీ కూడా మనం జువెనైల్ డయాబెటీస్ అంటే ఇలాంటి వాళ్ళకి కంటిన్యూ అవుతుందా డాక్టర్? పూర్తిగా నయం అవ్వదంటారా? అంటే వీళ్ళలో ముఖ్యంగా అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే నయం అవడం అనేది లోపల జరిగే డ్యామేజ్ని ఆపగలిగామా లేదనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. మనం ఇప్పుడు ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుంది, ఇన్సులిన్ సెక్రేషన్ జరగటం లేదు ఆ బాడీలో, మనం ఏం చేస్తున్నాం దానికంటే బయట నుంచి ఇన్సులిన్ ఇస్తూ ఉన్నాం. ఎంత యూనిట్స్ అని ఇస్తూ ఉన్నాం. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే బాడీ లోపల ఇంటర్నల్ సిస్టమ్ అనేది ఎప్పటికీ నార్మల్ కాదు. ఆ సెల్ డ్యామేజ్ అనేది మన బాడీ ఆపలేదు. మనం దాన్ని ఆపే విధానంలో కూడా మెడిసిన్ మనం ఇవ్వటం లేదు. మనం చేసేది ఏంటంటే ఏదైతే లేదో దాన్ని బయట నుంచి ఇస్తూ ఉన్నాం. దానివల్ల న్యాచురల్గా ఉండే సిస్టమ్ అనేది పూర్తిగా డ్యామేజ్ అవుతా, ఇంకా డ్యామేజ్ పెరుగుతూ డిపెండెన్సీ అనేది ఇంకా ఎక్కువ అవడం జరుగుతుంది. అలా కాకుండా ఏంటంటే ఆ డ్యామేజ్ని ఆపగలిగే స్థితిలో ఉండేటటువంటి మెడిసిన్స్ ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. డ్యామేజ్ ఆపగలిగితే కనుక నార్మల్గా ఉండే కొన్ని హెల్దీ సెల్స్ నుంచి మళ్ళీ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. అది ఆ పర్టికులర్ ఆ బాడీకి ఇచ్చే మెడిసిన్స్ ఏ రకమైన మెడిసిన్ ఇస్తున్నాం, ఆ బాడీ యొక్క పూర్తి కాన్స్టిట్యూషన్కి సరిపడా మందు పడుతుందా లేదా, అది హోమియోపతిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మేము ఎప్పుడు కూడా అంటే కంప్లీట్ కాన్స్టిట్యూషన్ విధానంలోనే వెళ్తాం. సో ఆ బాడీకి సూటబుల్గా అయ్యి డిసీజ్ యొక్క టెండెన్సీని రన్ చేసేటటువంటి మెడిసిన్ అనేది మనం ఇవ్వగలిగితే కనుక ఈ యొక్క ప్రాసెస్ని మనం డెఫినెట్గా అంటే డ్యామేజ్ని ఆపొచ్చు, హెల్దీ కండిషన్ ఇంప్రూవ్ చేయడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది. డాక్టర్, ఈ మధ్య చాలా మందిలో వింటున్న సమస్య ఏంటంటే వాళ్ళకి డయాబెటీస్ ఉన్నా కూడా తెలియట్లేదు ఉంది అని చెప్పి. అంటే వేరే ప్రాబ్లమ్స్తో హాస్పిటల్కి వెళ్ళి తర్వాత చెకప్ తర్వాత మీకు డయాబెటీస్ ఉందని చాలా మంది గుర్తిస్తున్నారు. సో అప్పటి వరకు కూడా వాళ్ళకి తెలియట్లేదు. అసలు డయాబెటీస్ ఉందని ఎలాంటి లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు అంటారు? మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే చాలామంది మా దగ్గరికి వచ్చేటప్పుడు కూడా జనరల్ చెకప్లో షుగర్ బయటపడిందండి, లేకపోతే నాకు కొంచెం ఫీవర్ వచ్చింది, ఫీవర్ టైంలో జనరల్ చెకప్ చేస్తే షుగర్ బయటపడింది అని చెప్తూ ఉంటారు. అంటే బాడీ యొక్క రెసిస్టెన్స్ మీద ఇది ఆధారపడి ఉంటుందండి. కొంతమందికి సిమ్టమ్స్ బయటికి కనిపిస్తాయి, కొంతమంది కనిపించవు. బట్ కొంతమందికి కొన్ని నామినల్గా కనిపించే సిమ్టమ్స్ ఉంటాయి, బట్ వాటిని మనం గుర్తించాము ఒక్కోసారి. కానీ అతి ముఖ్యంగా కనిపించే సిమ్టమ్స్ ఏంటి, మనకి డయాబెటీస్ టైప్ 1 కావచ్చు, టైప్ 2 కావచ్చు, ఏదైనా కూడా. సో వాటిలో ముఖ్యంగా కనిపించే ఏంటంటే అతి మూత్రము, పాలీయూరియా, అతి దాహము, పాలిడిప్సియా, అలాగే ఆకలి అధికంగా ఉండడం, పాలిఫేజియా. ఈవెన్ ఆకలి అధికంగా ఉండి మనం డైట్ తీసుకుంటున్నా కూడా బాడీ అనేది వీక్ అవుతూ ఉంటుంది. అంటే వెయిట్ లాస్ గురవుతుంది. మజిల్ అనేది గ్రోత్ ఉండదు, మజిల్ అంతా ష్రింక్ అయిపోతూ ఉంటుంది. వేసుకున్న బట్టలు లూజ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీటన్నిటితో పాటు వీక్నెస్ ఎక్కువగా చెప్తూ ఉంటారు. కొంచెం పని చేసినా తల తిరిగినట్టు ఉండడం, వీక్నెస్ అనిపిస్తూ ఉండడం, చెమటలు పడుతూ ఉండడం, ఇలాంటి కండిషన్స్ అనేవి చూస్తూ ఉంటాం. అలాగే టైంకి తినలేని పరిస్థితి ఉంటే కనుక, తట్టుకోలేని పరిస్థితి, ఒళ్ళంతా వణికినట్టు అనిపిస్తూ ఉండడం, చెమటలు ఎక్కువ పడుతూ ఉండడం, లాంటి సిమ్టమ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయండి. అంటే వీటితో పాటుగా ఇంకా దీని యొక్క ప్రభావం అప్పటికీ మనం గుర్తించకపోతే కనుక కళ్ళు చూపు కొంచెం మందగించడం కానీ, లేదంటే పాదాల్లో తిమ్మిర్లు, మంటలు, లేదంటే నొప్పుల్లా కనిపించడం కానీ, ఇలాంటి లక్షణాలు కూడా మనం చూస్తూ ఉంటాం. కొన్ని రకాల స్కిన్ డిసీజెస్ కూడా క్రానిక్గా రన్ అయ్యేటువంటి అవకాశాలు, లైక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వేరే అదర్ స్కిన్ డిసీజెస్ కానీ ఎక్కువగా అంటే ఏవైనా మెడిసిన్ వాడినా మళ్ళీ అగైన్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ మనకు చాలా వరకు డయాబెటీస్ యొక్క స్టార్టింగ్లో మనకు కొన్ని కనిపిస్తూ ఉంటాయి, అలా కంటిన్యూ అవుతున్న కొద్దీ కనిపిస్తూ ఉంటాయండి. సో వాటిని అప్పుడే మనం గుర్తించగలిగితే ఇమీడియట్గా చెక్ చేయాలి. సో ఫాస్టింగ్ షుగర్ ఎంత ఉంది, పోస్ట్ ప్రాండియల్ లేదా పోస్ట్ లైన్ షుగర్ ఎంత ఉంటుంది, ర్యాండమ్ ఎంత ఉంటుంది, లేదంటే యావరేజ్ షుగర్ ఎంత ఉంటుంది, యావరేజ్ బ్లడ్ గ్లూకోజ్ అంటాం. సో అది ఎంత ఉంటుంది అనేది ఇవన్నీ చెక్ చేసుకుంటే కనుక మనం క్లియర్గా దాని మీద ఫోకస్ చేసి అది ఉందా లేదో తెలుసుకొని మెడిసిన్స్ వాడితే కనుక డెఫినెట్గా నార్మల్ అవుతుంది. ఎస్ డాక్టర్, కాలర్ లైన్లో ఉన్నారు సురేష్ గారు వీకోట నుంచి. సురేష్ గారు నమస్తే మేడం, మాట్లాడండి, డాక్టర్ ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్, చెప్పండి. సార్ గత 6 ఏళ్ళుగా నాకు డయాబెటిక్ ఉందండి. ఓకే అండి, ఓకే.
ఇన్సులిన్ వాడుతున్నాను, టాబ్లెట్స్ నాయకర్ అని చెప్పి ఇన్సులిన్ పెట్టాడు 3 years నుంచి. ఓకే సార్. ఉమెన్ యాక్ట్రెస్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ వాడుతున్నాను. ఓకే సార్. నైట్ ల్యాంటస్ వాడుతున్నాను. ఓకే సార్. ఓకే. వాళ్ళు మార్నింగ్ 6 units, మధ్యాహ్నం 6 units, ల్యాంటస్ 12 units ఇచ్చినారు. ఓకే సార్. అది వాడుతూ ఈ మధ్య షుగర్ లో అయిపోతుంది కాబట్టి దాన్ని 2 units వాడుతున్నానండి. ఓకేనండి. ఓకే. దాన్ని అట్లే కంటిన్యూ చేస్తున్నా కూడా అయినా తినిన వెంటనే మోషన్స్ అయిపోతుంది. తర్వాత కళ్ళు తిరగడం, చక్కర్లు కొట్టడం, చెమటలు పట్టడం జరుగుతుంది. ఓకే. ఓకే. హాస్పిటల్కి వెళ్ళాలంటే కరోనా వల్ల వెళ్ళడం లేదు. దీనికి ఏమన్నా మీరు ట్రీట్మెంట్ చెప్పగలరా సార్? ఆకలి ఎక్కువ వేస్తుంది, ఎక్కువ తినేస్తున్నాను, వెంటనే బాత్రూమ్ వెళ్ళాల్సి వస్తుంది సార్. అదే సార్. అది సార్ ప్రాబ్లం. మీరు చెప్పాక ఇందాక చెప్పారు కదా, బాడీ వీక్నెస్ అయిపోయింది. అవును. 80 kgs ఉంది, ఇప్పుడు 45 kgs ఉన్నాను సార్. ఓకే. 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 వెయిట్ లాస్ అయింది. దీనికి ఏదైనా ట్రీట్మెంట్ చెప్పగలరా హోమియోపతి? రైట్ సార్, డెఫినెట్లీ సార్. సో ఇది అంటే ఇక్కడ మనం బాగా గుర్తించాల్సిన అవసరం ఏంటంటే చాలామందికి టైప్ 2 డయాబెటీస్లోనే ఉంటారు. టైప్ 2 డయాబెటీస్ అంటే ఇది అడల్ట్ డయాబెటీస్ అనేది టీనేజ్ దాటిన తర్వాత అడల్ట్ ఏజ్, మిడిల్ ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యేటటువంటి డయాబెటీస్ ఇది. సో వీటిలో ఏంటంటే ముఖ్యంగా ఇన్సులిన్ సెక్రేషన్ జరుగుతుంది కానీ బట్ బాడీకి అది పూర్తిగా యూటిలైజ్ చేసుకునే పరిస్థితిలో బాడీ ఉంటుందండి. దానివల్ల మనం తినే ఫుడ్లో ఉండే గ్లూకోజ్ అనేది క్యారీ అవ్వదు బాడీకి. సో క్యారీ అవనప్పుడు ఆటోమేటిక్గా ఈ సెల్స్ వాటన్నిటికీ కూడాను న్యూట్రిషన్ వెళ్ళదు. న్యూట్రిషన్ వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ఫ్యాట్ అనేది కరిగిపోతుంది, అలాగే మజిల్ అనేది గ్రోత్ అనేది ఆగిపోతుంది, తద్వారా వెయిట్ లాస్ అనేది వస్తుంది. అందుకనే మీరు కూడా వెయిట్ అనేది బాగా తక్కువగా ఉన్నారు. ఈవెన్ ఇన్సులిన్ మనం చాలా వరకు బయట నుంచి అంటే టైప్ 2 డయాబెటీస్ అనేది కేవలం చాలా వరకు ట్యాబ్లెట్స్ మీద నడుస్తుంది సార్. బట్ ట్యాబ్లెట్స్ అనేది పనిచేయనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిన తర్వాత టైప్ 2 నుంచి టైప్ 1 కూడా మారే అవకాశం అనేది బాడీకి ఉంటుంది. సో అప్పుడు ఇన్సులిన్ బయట నుంచి ఇవ్వాల్సిన అవసరం పడుతుంది అనమాట. సో టైప్ 2 వాళ్ళు కూడా టైప్ 1లోకి మారిపోయే అవకాశం ఉంటుంది. సో అది మీలో కనిపిస్తుంది. సో దీనివల్ల ఏంటి, ఇన్సులిన్ తీసుకుంటున్నా కూడా అది బాడీకి ఒకసారి ఎక్కువ అవ్వచ్చు, లేదంటే ఒక పూట తక్కువ అవ్వచ్చు. దానివల్ల మనకి ఆకలి విధానంలో మార్పులు వస్తాయి, వీక్నెస్ గానే ఎక్కువ కనిపిస్తుంది, షుగర్ లెవెల్స్లో హెచ్చు తగ్గులు బాగా అధికంగా కనిపిస్తూ ఉంటాయి. సో వీటన్నింటి వల్ల మీరు చెప్పే సిమ్టమ్స్ అనేవి ఉన్నాయండి. రెండోది ఏంటంటే మీరు అధికంగా ఫుడ్ అనేది మనం తీసుకున్నా కూడా ఆకలి అనిపించి డైజెస్టివ్ సిస్టమ్ అనేది పూర్తిగా దాన్ని డైజెస్ట్ చేసుకునే పరిస్థితిలోకి ఉండదండి. సో అందువల్ల ఏమవుతుందంటే లోపల పేగులు ఇరిటేషన్ స్టార్ట్ అయిపోతుంది, మోషన్స్ అనేవి రిపీటెడ్గా అవడం జరుగుతుంది. ఐబిఎస్ కూడా డయాబెటిక్ పేషెంట్స్లో ఐబిఎస్ అనే డిసీజ్ కూడా మనం చూస్తూ ఉంటామండి. సో ఇలాంటి పరిస్థితుల్లో మీ బాడీ అనేది ఉందండి. దీనికి హోమియో చికిత్స ఏంటంటే ఒకటి ఈ యొక్క అంటే మీరు వాడుతున్నటువంటి కండిషన్ అనేది అబ్జర్వ్ చేసుకొని మీ యొక్క క్రానిసిటీ, డిసీజ్ యొక్క క్రానిసిటీని అబ్జర్వ్ చేసుకొని బాడీ నేచర్ని బట్టి మెడిసిన్ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది సార్. అంటే కంప్లీట్ హిస్టరీ కంప్లీట్గా తీసుకొని మీ బాడీకి తగ్గట్టు ఇప్పుడున్న డిసీజ్ కండిషన్కి తగ్గట్టు హోమియోపతి మందులనే వాడాలండి. డయాబెటీస్ చూసుకుంటే హోమియోలో చాలా రకాల మెడిసిన్స్ చూపిస్తారండి. బట్ మన బాడీకి ఏది కరెక్ట్గా, ఈ స్థితికి ఏది కరెక్ట్గా సూటబుల్గా ఉంటుంది అంటే ఒక 3-4 సంవత్సరాల ముందు స్థితికి ఇప్పుడు స్థితికి మార్పు ఉంటుంది కాబట్టి మెడిసిన్స్లో కూడా చాలా చేంజెస్ జరగాల్సిన అవసరం ఉంటుందండి. సో హోమియోపతి వైద్యం తీసుకుంటే కనుక ఈ సిమ్టమ్స్ అన్నీ మీకు నార్మల్ అవుతాయి, వెయిట్ లాస్ అనేది ఆగిపోతుంది, వెయిట్ చిన్నగా గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది, బాడీ మళ్ళీ వీక్నెస్ నుంచి యాక్టివ్ అవ్వడం అనేది చూస్తామండి. తద్వారా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయినాక మనం ఒకటి గ్రాడ్యువల్గా మెడిసిన్స్ కూడా తగ్గించుకునే అవకాశం అనేది డెఫినెట్లీ ఉంటుంది సార్. నెక్స్ట్ కాలర్ రమణారావు గారు హైదరాబాద్ నుంచి. రమణారావు గారు నమస్కారం మేడం. డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సార్ డాక్టర్ గారు. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ నేను ఇట్లా ఈసీఎల్ దగ్గర మాట్లాడుతున్నాండి. చెప్పండి సార్. ఇది యాక్చువల్గా సార్ డయాబెటిక్ నా ఏజ్ 77 అండి నాది. ఓకే సార్. ఇప్పుడు నాకు డయాబెటిక్ ఉందో లేదో తెలుసుకోవాలంటే ఫాస్టింగ్ బెటర్ అండి, లేకపోతే పోస్ట్ లంచ్ బెటర్, లేకపోతే ర్యాండమ్ బెటర్, లేకపోతే HbA1c బెటర్ అండి? చెప్పండి తెలియడానికి. యా చెప్తాను సార్. యాక్చువల్గా ఏంటంటే ఈ ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ అనేది ఎగ్జాక్ట్గా చేయించాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఒకటి అందులో ఉండేటటువంటి లెవెల్స్ని బట్టి అది ఎంత అంటే నార్మల్గా 70 to 110 మధ్యలో మీకు ఫాస్టింగ్ లెవెల్స్ ఉండే, లేకపోతే తిన్నాక 1.5 hour తర్వాత లేదా 2 hours తర్వాత 160 బిలో ఉంటే కనుక పర్వాలేదు, అది షుగర్ లెవెల్ అనేది చెప్పం కాబట్టి డయాబెటీస్ అని చెప్పమండి. ర్యాండమ్ కూడా ఇంచుమించుగా 160 లోపలనే ఉండాలి సార్. మీరు ఎప్పుడు చేయించుకున్నా దీన్ని బట్టే ఉంటుంది. అండ్ వీటితో పాటుగా HbA1c యావరేజ్ బ్లడ్ గ్లూకోజ్ అనేది చేయించుకోండి.
లేదు మీకు ఇప్పుడే తెలుసుకోవాలి అనుకుంటే కనుక జీటీటీ అనేది ఉంటుంది, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనేది. ఇది కూడా ఏ ల్యాబ్లోనైనా చేస్తారు. అది చేసి అందులో మీకు క్లియర్ కట్గా షుగర్ ఉందా లేకపోతే లేదా వచ్చే అవకాశం ఉందా అనేది కూడాను మనకు చాలా వరకు తెలుస్తుంది. కానీ వీటన్నిటితో పాటుగా కొన్ని సిమ్టమ్స్ కూడా మీకు ఉండాలి. ఏజ్ చెప్తున్నారు కాబట్టి డౌట్ అనేది ఉండొచ్చు డెఫినెట్లీ, ఎందుకంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇలాంటి క్రానిక్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు కాబట్టి. బట్ ఈ రకమైన టెస్టులు చేయించుకుంటే కనుక డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది సార్. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి హరిత గారు. హరిత గారు, హలో డాక్టర్ సురేష్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. సార్ మా వారికి మామూలుగా HbA1c చేపిస్తే 6.2 వచ్చింది సార్. ఓకే అమ్మా. బ్లడ్ షుగర్ చేపిస్తే నార్మల్ గానే వస్తుంది సార్. ఓకే, అంటే రెండిట్లో ఏది కరెక్ట్ అండి సార్? బ్లడ్ షుగర్ అయితే ఎప్పుడు చేపించినా కరెక్టే వస్తుంది సార్, తినక ముందు తిన్న తర్వాత ఎప్పుడు చేపించినా. లక్షణాలు ఏమన్నా ఉన్నాయా ఆయన బాడీ పరంగా? ఏం లేవు సార్, ఏం లేవు, బాగానే ఉన్నారు మనిషి అయితే, ఏం వీక్ కూడా ఏం లేరు. వంశ పారంపర్యత ఏమైనా ఉందమ్మా? ఫ్యామిలీ హిస్టరీ ఏమన్నా? ఏం లేదండి. సో అంటే ఫ్యామిలీ హిస్టరీ లేదు, సిమ్టమ్స్ లేవు, కాబట్టి ఇబ్బంది అయితే లేదమ్మా. 6.2 అనేది పర్వాలేదు. యాక్చువల్గా 6.5 లోపు ఉన్నంత వరకు కూడా పెద్ద డయాబెటిక్ లక్షణాలు ఏం కనిపించవమ్మా. 6.5 వరకు ఉంటే కొంచెం చిన్న చిన్న లక్షణాలు కానీ లేకపోతే షుగర్ లెవెల్ కొంచెం బార్డర్ లెవెల్ కన్నా దాటే అవకాశం కానీ కనిపిస్తూ ఉంటుందమ్మా. సో కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఫాస్టింగ్ పోస్ట్ నుంచి ఎంత ఉందో చూడాలి. ఒక్కోసారి ఏంటంటే ప్రీ డయాబెటిక్ లెవెల్స్ కూడా ఉంటాయి, అంటే జస్ట్ ఆ బార్డర్ లైన్ డయాబెటీస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. బట్ వాళ్ళలో సిమ్టమ్స్ ఏమి ఉండవు. జస్ట్ డైట్ కంట్రోల్ మీరు చేసుకుని అలాగే కొంచెం వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి చేసుకొని స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకుంటే కనుక షుగర్ లెవెల్ ఎట్టి పరిస్థితులు పెరిగే అవకాశం ఉండదమ్మా. రైట్ డాక్టర్, షార్ట్ బ్రేక్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు క్లినిక్. కాలర్ లైన్ లో ఉన్నారు డాక్టర్, తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? హలో హలో డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో, నా పేరు స్వరూప సార్. చెప్పండి అమ్మా. నమస్తే. ప్రెగ్నెంట్ మీద షుగర్ వచ్చింది సార్. ఓకే, మరి అప్పుడు ప్రెగ్నెంట్ అబార్షన్ అయిపోయింది సార్. ఓకే అమ్మా. మళ్ళా ఇప్పుడు నిలిచింది సార్. ఓకే, ఇప్పుడు 5వ నెల, ఏజ్ 21. ఓకే అమ్మా. మరి షుగర్ దేని వల్ల? యాక్చువల్గా ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ బయటపడే విధానం మాత్రం కొంతమందిలో కనిపిస్తుంది. దీన్నే జెస్టేషనల్ డయాబెటీస్ అంటామమ్మా. సో జెస్టేషనల్ డయాబెటీస్ అంటే డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ పీరియడ్ మొత్తంలో ఎప్పుడైనా షుగర్ లెవెల్స్ బయటపడవచ్చు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో చాలా రకాల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ బాడీలో జరుగుతాయి. హార్మోన్స్లో కొంచెం హెచ్చుతగ్గులు జరగడం కామన్గా ఉంటుంది. కొద్దిమందికి ఏంటంటే జెనెటికల్ టెండెన్సీస్ కూడా కొన్ని ఉంటాయి, అంటే ఫ్యామిలీ పరంగా షుగరు మన ముందు తరాల వరకు ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళల్లో ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటివి తొందరగా కనిపించే అవకాశం చూస్తాం. కొంతమందికి వంశపారంపర్యత లేని వారికి కూడా కనిపిస్తాయమ్మా. కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో కామన్గా జరుగుతుంది. కాబట్టి అలాగే దీనికి తోడు ఎక్కువగా స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువగా పెట్టుకునే వాళ్ళకి, అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కొంతమంది ఎక్కువగా టెన్షన్ పడడం, యాంగ్జైటీకి లోన్ అవ్వడం, భయానికి లోన్ అవ్వడం ఇలాంటివి, లేదంటే వేరే రకమైనటువంటి బాధలతో ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు ఈ షుగర్ లెవెల్ అనేది కనిపించే అవకాశం అనేది ఉంటుంది. కొద్దిమందికి అంటే ఇంతకుముందు పరిస్థితులు ఎలా ఉండేవంటే డెలివరీ తర్వాత చాలామందికి షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయిపోతూ ఉండేవి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే డెలివరీ తర్వాత కూడా మళ్ళీ షుగర్ లెవెల్ అనేది కంటిన్యూ అవుతుంది. మెడిసిన్స్ వాడాల్సిన అవసరం అనేది పడుతుందండి. ఇప్పుడు మీకున్న పరిస్థితిని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము. దీనికి కూడా హోమియోలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. మీరు ఖచ్చితంగా మందులు వాడితే కనుక కాంప్లికేట్ అవ్వకుండా, ప్రెగ్నెన్సీ కూడా ఇబ్బంది లేకుండా పూర్తిగా నార్మల్ అంటే కంప్లీట్గా మందులు వాడుకుంటే కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందమ్మా. రైట్ డాక్టర్, ఇంతకుముందు మీరు అన్నారంటే ఒక్కొక్కరి శరీరం ఒక్కొక్కలా ఉంటుంది, శరీర తత్వాన్ని బట్టి మందులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అని. అంటే డయాబెటిక్ పేషెంట్స్ అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉండదా డాక్టర్? డయాబెటీస్ యొక్క లక్షణాలు అందరిలో ఇంచుమించుగా ఒకే మాదిరి కనిపిస్తాయి. బట్ అందులో కూడా కొన్ని లక్షణాలు కొంతమందిలో ఎక్కువ కనిపిస్తాయి, తక్కువ కనిపిస్తాయి, కొన్ని కనిపించవు. అదే మాదిరిగా బాడీ యొక్క నేచర్ కూడా ప్రతి మనిషికి మారిపోతుందండి. సో మెంటాలిటీ దగ్గర నుంచి కానీ,
ఫిజికల్ కండిషన్స్ దగ్గర నుంచి కానీ అన్నీ కూడాను చేంజెస్ ఉంటాయి. సో డయాబెటీస్కి మెంటల్ స్ట్రెస్ కారణం అని చెప్తాం చాలా వరకు, కానీ ఆ స్ట్రెస్లో ఏ రకమైన స్ట్రెస్ అనేది మనిషికి మళ్ళీ వేరియేషన్ అనేది ఉంటుంది. వీటన్నిటిని ఆధారంగా చేసుకొని ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది హోమియోలో ఇస్తామన్నమాట. దాన్నే మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం. అంటే కంప్లీట్ బాడీ యొక్క నేచర్ని అన్ని రకాలుగా అర్థం చేసుకొని బాడీ యొక్క కండిషన్ బట్టి దానికి డిసీజ్ యొక్క సిమ్టమ్స్ కూడా తోడుగా పెట్టుకొని అప్పుడు మెడిసిన్స్ అనేవి ఇవ్వడం చేస్తామండి. సో ఈ విధమైన విధానంలో మందులు ఇవ్వడం వల్ల ఆ బాడీ యొక్క రెసిస్టెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అలాగే ఇమ్యూన్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో తద్వారా న్యాచురల్గా ఉండేటటువంటి సిస్టమ్ అనేది మళ్ళీ ఆ కండిషన్ అనేది నార్మల్గా పనిచేయడం జరుగుతుంది. డిజార్డర్గా వెళ్ళేటటువంటి సిస్టమ్ అనేది మళ్ళీ ఆర్డర్లోకి వచ్చేటువంటి అవకాశం, రెగ్యులర్ అయ్యేటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది. ఎస్ డాక్టర్, కాలర్ లైన్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి కాల్ చేశారు శివకుమార్ గారు. శివకుమార్ గారు హలో, మాట్లాడండి డాక్టర్తో. హలో సార్, నమస్కారం సార్. నమస్తే సార్. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా సార్. చెప్పండి సార్, చెప్పండి. నా ఏజ్ 45 సార్. ఓకే సార్ ఈ మధ్యలో 10 days నుంచి సార్ కాళ్ళ నొప్పులు సార్, ప్లస్ కళ్ళు కూడా మబ్బులు పడుతున్నాయి సార్. ఓకే ఓకే, ఇంకా అండి సార్? సార్ శివకుమార్ గారు మాట్లాడండి. రైట్. ఓకే, సో అంటే కళ్ళు మబ్బులు పట్టడం, విజనరీ డిస్టర్బెన్సెస్ విజువల్ డిస్టర్బెన్స్ అనేది కనిపించడం, కానీ దాంతోపాటుగా కాళ్ళల్లో నొప్పులు, ముఖ్యంగా పాదాలు గుచ్చినట్టు ఉంటాయి అని చెప్తారు, లేదంటే నొప్పి పెడుతున్నాయని చెప్తారు. అలానే కొన్నిసార్లు మంటలుగా అనిపించడం కానీ, తిమ్మిర్లుగా అనిపించడం కానీ, ఇలాంటి లక్షణాలు ఉంటే కనుక అది డయాబెటీస్లో కూడా కనిపించే అవకాశం అనేది ఉంటుందండి. బట్ అవసరం మనం చెక్ చేసుకొని చూడడం అనేది అవసరం. చెక్ చేయించుకొని దాన్ని బట్టి మనకు కన్ఫర్మ్ అయితే చూడవచ్చు. కానీ ఇతర వేరే డిసీజెస్లో కూడా ఇవి కనిపిస్తాయి, చిన్న చిన్న డెఫిషియన్సీస్లో కూడా ఇవి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఒకసారి డయాబెటిక్ లెవెల్స్ అనేవి చెక్ చేయించుకోవడం అనేది చాలా అవసరం అండి. చెక్ చేయించుకుని దాన్ని మనం ఉందా లేదనేది కరెక్ట్గా డయాగ్నోస్ చేసుకోగలిగితే కనుక బెటర్గా ఉంటుంది. ఎస్ డాక్టర్, అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇంతకు మునుపు ఈ డయాబెటిక్ లేని పేషెంట్స్ కరోనా బారిన పడిన తర్వాత చాలా మందికి ఈ మధుమేహం చూస్తున్నాం డాక్టర్. రీజన్ ఏంటి? అది అలా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారా? ఒకటండి, ఇప్పుడు కూడా వన్స్ డయాబెటీస్ వచ్చిందంటే కనుక దానికి సరైనటువంటి విధానంలో మెడిసిన్స్ వాడకపోతే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం అనేది డెఫినెట్లీ ఉంటుందండి. బట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఈ కరోనా తర్వాత చాలా మందిలో ఇలాంటి అంటే డయాబెటీస్ బయటపడుతుంది. కానీ ఇంతకు ముందు కూడా మేజర్గా అంటే మేజర్ ఫీవర్స్ కానీ చాలా అధికమైనటువంటి ఫీవర్స్ వచ్చినప్పుడు కూడాను తర్వాత ఆ టైంలో షుగర్ బయటపడే అవకాశం అనేది చూస్తూ ఉన్నాం. నార్మల్గా కూడా మేజర్ ఫీవర్స్లో, హై గ్రేడ్ ఫీవర్స్లో షుగర్ బయటపడతా ఉంటుందండి. సో దాని తర్వాత కూడా కంటిన్యూ అవ్వడం కూడా చాలా మందిలో చూస్తామండి. అలానే కరోనా అనేది ఏంటంటే ఇది కంప్లీట్గా మన యొక్క మెటబాలిజం పూర్తిగా దెబ్బతీసేటటువంటి కండిషన్లోకి వెళ్తుంది. కాబట్టి బాడీ యొక్క సిస్టమ్ పూర్తిగా డౌన్ అవుతుంది, డల్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఏదైనా డిసీజ్ టెండెన్సీస్ లోపల ఉన్నవి కూడాను ఆ ఇమ్యూనిటీ ఎప్పుడైతే డౌన్ అవుతుందో అప్పుడు బయటపడే అవకాశం అనేది ఉంటుంది. ఆ విధానంలోనే చాలా మందికి ఏంటంటే షుగర్ అనేది బయటపడడం జరుగుతుందండి. బట్ వన్స్ బయటపడ్డాక దానికి సరైన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఫుడ్ పరంగా కానీ, మన లైఫ్ స్టైల్ పరంగా కానీ, వీటన్నిటి పరంగా, అలాగే మెడిసిన్స్ కూడా. సో మెడిసిన్స్లో కూడా ఏంటంటే పూర్తిగా మన బాడీకి తగ్గట్టు కాన్స్టిట్యూషనల్ హోమియో ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఆ కండిషన్ నుంచి తొందరగా మనం బయటపడే అవకాశం ఉంటుంది. లేదంటే లైఫ్ టైం కంటిన్యూ చేసుకోవాల్సిన అవసరం అనేది చూస్తూ ఉంటామండి. సో కరోనా లాంటి మేజర్ ఫీవర్స్, హై గ్రేడ్ ఫీవర్స్ కానీ వేరే అదర్ కండిషన్స్ వల్ల కూడాను డయాబెటీస్ బయటపడే అవకాశం అనేది ఈ మధ్యకాలం చూస్తూ ఉన్నామండి. ఎస్ డాక్టర్, హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది డాక్టర్? హోమియో ట్రీట్మెంట్ అనేది కంప్లీట్లీ ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ అండి. సో ప్రతి మనిషికి డిసీజ్ యొక్క సిమ్టమ్స్, క్రానిసిటీ, దాని యొక్క కాంప్లికేషన్స్ని బట్టి, అలాగే బాడీ యొక్క నేచరు, మెంటల్ నేచరు, ఫిజికల్ నేచర్, వీటన్నిటిని ఆధారంగా చేసుకొని కంప్లీట్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది హోమియోపతిలో ఇవ్వడం చేస్తున్నామండి. సో దీనివల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా ఈ యొక్క కండిషన్ డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని క్లినిక్స్లో కూడా నడుపుతా ఉన్నాం. సో దీనివల్ల ఏంటంటే సిస్టమ్ ఏదైతే డ్యామేజ్డ్ కండిషన్లో లేదా డిరేంజ్డ్ కండిషన్లో వెళ్తుందో దాన్ని మళ్ళీ రీఅరేంజ్ చేసుకుంటూ, రెగ్యులేట్ చేసుకుంటూ కంప్లీట్గా అది నార్మల్గా పనిచేసే విధానంలోకి తీసుకువెళ్ళడానికి హోమియో ట్రీట్మెంట్ అనేది ఉపయోగపడుతుందండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. అండ్ చాలా మందిలో షుగర్ యొక్క కాంప్లికేషన్స్ రన్ అవుతాయి. ఈవెన్ దో వాళ్ళు చాలా రకాల మెడిసిన్స్ యూజ్ చేస్తున్నా కూడా
కూడా కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. ఒక 5 years తర్వాత లేదా 6 years తర్వాత 2 years తర్వాత ఇట్లా ఆ కాంప్లికేషన్స్ అన్నిటినీ కూడా మన హోమియోలో పూర్తిగా మనం అరికట్టవచ్చు, పూర్తిగా బాడీని హెల్దీ స్టేజ్ తీసుకురావచ్చు, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మనం పూర్తిగా నార్మల్ చేసుకోవచ్చు అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఈ మధుమేహం ఎందుకు వస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ హోమియోలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.